స్నాప్చాట్ యూత్కి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ఒక ఫోటో షేరింగ్ సోషల్ మీడియా యాప్. సాధారణంగా మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్లో ఫోటో షేర్ చేస్తాం. ఒకవేళ తిరిగి వాటిని డిలీట్ చేయాలంటే ఆ పోస్ట్ యొక్క ఆప్షన్స్లోకి వెళ్ళి డిలీట్ చేయాల్సి వస్తుంది. కానీ స్నాప్చాట్లో అయితే మీరు పెట్టిన ఫోటో అనేది అవతల వాళ్ళకి కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. దీన్నే స్నాప్చాట్లో స్నాప్ అంటారు. మామూలుగా ఇంగ్లీష్లో స్నాప్ అంటే చిటిక వేయడం అని అర్థం. స్నాప్చాట్లో మీరు పంపిన ఫోటోలు కొన్ని సెకండ్లలో డిలీట్ అవుతాయి. అంటే చిటికి వేసినంత సమయంలో పెట్టిన ఫోటో మాయమవుతుంది. ఇలా ఈ ఆప్షన్తో చాట్ అనేది తీసుకురావడంతో సింబాలిక్గా దీనికి స్నాప్చాట్ అనే పేరు పెట్టారు. ఇక స్నాప్చాట్లో ఉండే మెయిన్ ఆప్షన్ చాటింగ్. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి ఏ మెసేజింగ్ యాప్లో చూసినా మీరు పెట్టిన మెసేజెస్ డిలీట్ చేస్తే అది డిలీట్ చేసినట్టుగా అవతల వాళ్ళకు చూపిస్తుంది. వాట్సాప్లో డిలీట్ చేస్తే అవతల వాళ్ళకు మీరు మెసేజ్ డిలీట్ చేశారని నోటిఫికేషన్ చూపిస్తుంది. అదే ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు ఏదైనా మెసేజ్ డిలీట్ చేస్తే చాట్ పైన మీరు మెసేజ్ అన్సెండ్ చేశారు అని నోటిఫికేషన్ వస్తుంది. కానీ స్నాప్చాట్లో అలా కాదు. మీరు పెట్టిన మెసేజ్ అవతల వాళ్ళు ఒకసారి చూస్తే చాలు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. దీన్నే ఎఫర్మల్ మెసేజింగ్ అంటారు. అంటే టెంపరరీ మెసేజింగ్. మిగతా సోషల్ మీడియా యాప్లలో మీరు షేర్ చేసిన ఫొటోస్, మెసేజెస్ వాళ్ళ సర్వర్లో ఎప్పటికీ స్టోర్ అయి ఉంటాయి. కానీ స్నాప్చాట్లో మీరు ఫొటోస్ సెండ్ చేసినా, మెసేజెస్ సెండ్ చేసినా 24 గంటల్లో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. స్నాప్చాట్లో ఉన్న ఈ ఆప్షనే యూత్ని చాలా విపరీతంగా ఆకర్షించింది. అందుకే స్నాప్చాట్ యూజర్లలో మెజారిటీ యూజర్స్ 18 నుంచి 24 సంవత్సరాల వాళ్ళే. ఇక ఆ తర్వాత 13 నుంచి 17 సంవత్సరాలు ఉన్న టీనేజ్ వాళ్ళు ఎక్కువగా స్నాప్చాట్ను వాడుతున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచంలో ఈ స్నాప్చాట్ యాప్కి ఎక్కువ మంది యూజర్స్ ఉంది మన ఇండియా నుంచే. 202.51 మిలియన్ యూజర్లతో ఇండియా మొదటి స్థానంలో ఉంటే 106 మిలియన్ యూజర్లతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 2025 నాటికి ప్రపంచంలో మొత్తం మీద స్నాప్చాట్ యూజర్ల సంఖ్య 531 మిలియన్లకు చేరుతుందని సర్వేల అంచనా. ఎలా అయితే స్నాప్చాట్ పాపులారిటీ రోజురోజుకు పెరిగిపోతుందో అలాగే స్నాప్చాట్పై ఆరోపణలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోజురోజుగా కొత్త కొత్త సమస్యలతో చాలామంది స్నాప్చాట్ బాధితులు ముందుకొస్తున్నారు. గతంలో ఒకసారి స్నాప్చాట్ అనేది హ్యాక్ అవడం వలన మిలియన్ల మంది యూజర్ల ఫోటోలు, నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు, పాస్వర్డ్లు అన్నీ లీక్ అయ్యి అవన్నీ ఒక పబ్లిక్ వెబ్సైట్లో కనిపించాయి. వీటిలో చాలా వరకు న్యూడ్ పిక్స్ మరియు చైల్డ్ పోర్న్కి సంబంధించిన ఫోటోలు ఎక్కువగా ఉన్నాయి. ఈ డేటా బ్రీచ్ జరిగిన తర్వాత స్నాప్చాట్పై చాలా పెద్ద దుమారం చెలరేగింది. ఇక 2021లో కూడా ఒక 14 ఏళ్ల అమ్మాయి చేసిన స్నాప్చాట్ పోస్ట్ వల్ల ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. రీసెంట్గా 2022 జనవరిలో కూడా ఆదిత్య వర్మ అనే ఇండియన్ స్టూడెంట్ తన ఫ్రెండ్స్తో స్నాప్చాట్లో సరదాగా చేసిన మెసేజెస్ వల్ల అరెస్ట్ అవడం జరిగింది. ఇంకోవైపు ఎన్నో సివిల్ రైట్స్, ఉమెన్ రైట్స్, చైల్డ్ ప్రొటెక్షన్ సంఘాలు చేస్తున్న ఆరోపణల వల్ల చాలా కోర్టు కేసుల్లో ఈ స్నాప్చాట్ ఇరుక్కుంది. కనుక ఈ వీడియోలో స్నాప్చాట్కి సంబంధించిన ఎన్నో విషయాల్లో మీకు తెలుపు ప్రయత్నం చేయబోతున్నాను. దీన్ని బట్టి స్నాప్చాట్పై మీరే ఒక నిర్ణయానికి వస్తారు. అండ్ మీలో ఎవరైనా స్నాప్చాట్ వాడుతుంటే ఈ యాప్పై మీ అభిప్రాయం ఏమిటి? ఇది సేఫే అంటారా లేదా కాదా? ముందుగానే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అది 2011 స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. అక్కడి స్టూడెంట్ అయిన రెజీ బ్రౌన్ తన ఫ్రెండ్ ఇవాన్తో తనకు వచ్చిన కొత్త ఆలోచన చెప్పాడు. ఇప్పుడున్న సోషల్ మీడియా యాప్లో ఏదైనా ఫోటో పోస్ట్ చేస్తే అది ఎప్పటికీ ఆ కంపెనీ సర్వర్లో సేవ్ అయి ఉంటుంది. మనం కొత్తగా ఆటోమేటిక్గా 24 గంటల్లో ఫొటోస్ డిలీట్ అయ్యే యాప్ని ఎందుకు క్రియేట్ చేయకూడదని చెప్పాడు. బ్రౌన్ చెప్పిన ఆ విషయం ఈవెన్కి ఆసక్తికరంగా అనిపించింది. దాంతో ఇద్దరూ కలిసి పంపిన ఫోటో ఆటోమేటిక్గా 24 గంటల్లో డిలీట్ అయ్యే ఒక సోషల్ మీడియా యాప్ని చేయడానికి సిద్ధమయ్యారు. కానీ వీళ్ళిద్దరికీ ఆ యాప్ని చేయడానికి కోడింగ్ రాదు. దీంతో కోడింగ్ కోసం చాలా మంది దగ్గరకు వెళ్ళి వాళ్ళకు వచ్చిన ఐడియా గురించి చెప్పారు. కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. అప్పుడు ఈవెన్ తన ఫ్రెండ్ అయిన బాబీకి తన ఐడియా చెప్పాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా ఆ తర్వాత బాబీ ఆ యాప్కి కోడింగ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అలా ఎన్నో రోజులు రాత్రి పగలు కష్టపడి యాప్కి కావాల్సిన కోడ్ని రాశాడు బాబీ. ఇంకోవైపు ఈవెన్ యాప్ ఎలా ఉండాలో ఇంటర్ఫేస్ని డిజైన్ చేశాడు. అప్పట్లో ఉన్న ప్రతి సోషల్ మీడియా యాప్ దేంట్లో కూడా లోగోకి పసుపు రంగు వాడలేదు. అందుకే ఈవెన్ వీళ్ళ యాప్కి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకున్నాడు. అలా ఎన్నో రోజులు కష్టపడి చేసిన ఈ యాప్ని ఎట్టకేలకు పికాబో అనే పేరుతో మొదట్లో రిలీజ్ చేశారు. వీళ్ళు తయారు చేసిన ఈ యాప్ని మొదట వాళ్ళ ఫ్రెండ్స్కి ఈమెయిల్స్ ద్వారా పంపి ఇన్స్టాల్ చేసుకోమని చెప్పారు. అలా ఈవెన్, బాబీ, బ్రౌన్ తమ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉండేవాళ్ళు సరదాగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని వాడడం మొదలుపెట్టారు. మొదట్లో ఈ యాప్లో యూజర్కి ఇచ్చిన టైం ప్రకారం అనగా యూజర్ సెట్ చేసిన టైం అయిపోయిన తర్వాత వాళ్ళు పెట్టిన ఫోటో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది.
ఇక యాప్ రిలీజ్ అయిన కొన్ని రోజులకే యూజర్ల సంఖ్య పెరగడం మొదలైంది. ఆ పెరుగుతున్న యూజర్లు ముఖ్యంగా టీనేజ్ గ్రూప్ నుంచే ఎక్కువ వచ్చారు. ఇక ఈ క్రమంలోనే ఫొటోస్ ఆటోమేటిక్గా అవతల వాళ్ళు చూసినప్పుడు డిలీట్ అవడం వల్ల చాలా మంది టీనేజర్లు నుడ్ పిక్స్ పంపడానికి ఈ యాప్ని వాడడం మొదలుపెట్టారు. దాంతో పోను న్యూస్ పేపర్స్లో, టీవీలలో ఈ యాప్ని ఒక సెక్స్టింగ్ యాప్గా ముద్ర వేయడం ప్రారంభించారు. ఈ యాప్ వల్ల టీనేజర్స్లో చాలా మంది తప్పుడు పనులు చేస్తున్నారని ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టారు. ఈ సమయంలో ఇంకోవైపు బ్రౌన్ కంపెనీలో ఎక్కువగా పనిచేయకుండా చాలా సమయం పార్టీల్లో, క్లబ్బుల్లో గడుపుతున్నాడు. ఈ విషయం ఈవెన్కి అలాగే బాబీకి నచ్చలేదు. ఈ విషయం మీద ముగ్గురికి మధ్య గొడవలు మొదలయ్యాయి. అలా చాలాసార్లు గొడవలు జరిగిన తర్వాత ఈవెన్, బాబీ ఇద్దరూ కలిసి బ్రౌన్ని కంపెనీలోంచి తీసేశారు. కంపెనీ ఐడియా బ్రౌన్దే అయినా తను సరిగ్గా కంపెనీలో పనిచేయకపోవడంతో అతన్ని కంపెనీలోంచి తీసేయాల్సి వచ్చింది. ఇలా కంపెనీలోంచి తీసేసినందుకు బ్రౌన్ ఇవాన్, బాబీపై కోర్టులో కేసు వేశాడు. అలా కంపెనీ స్టార్ట్ చేసిన ముగ్గురు కొద్ది నెలలకే కోర్టులో గొడవ పడుతూ వచ్చారు. వీళ్ళ కేసు ఎన్నో నెలల కోర్టులో నడిచింది. మూలిగే నక్క మీద తాటికే పడినట్లు ఇంతలో ఒక ఫోన్ కంపెనీ వీరి యాప్ మీద కేసు వేసింది. కారణం, వాళ్ళ ఫోన్ కంపెనీ పేరు పికాబు. వారి పేరుని కాపీ చేసి ఈ యాప్కి వాడారని, ఫలితంగా ఈ యాప్కి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్ వారి కంపెనీ సేల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని కేసు వేశారు. ఇలా ప్రతి వైపు నుంచి ఈవెన్ అండ్ బాబీకి దారులు మూసుకుపోతూ వచ్చాయి. కానీ ఈవెన్ మాత్రం ఎలాగైనా ఈ ఐడియాని, ఈ యాప్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దృఢంగా నిశ్చయించుకున్నాడు. చాలా నెలల కోర్టులో వాయిదాలు నడిచిన తర్వాత ఇంకెప్పుడు ఈ యాప్ గురించి మాట్లాడకూడదని చెప్పేసి కంపెనీ నుంచి నష్టపరిహారంగా బ్రౌన్కి డబ్బులు ఇచ్చారు. ఇక తర్వాత ఈవెన్ మీడియాలో, న్యూస్ పేపర్లలో వాళ్ళ యాప్కు ఉన్న నెగిటివ్ సైడ్ మార్చాలనుకున్నాడు. దాంట్లో భాగంగా మొదట పికాబు అనే పేరు తీసేసి స్నాప్చాట్ అనే కొత్త పేరుతో మరలా మార్కెట్లోకి లాంచ్ చేశాడు. ఇలా స్నాప్చాట్గా పేరు మార్చి 2012 నుంచి కొత్త ఫీచర్స్ తీసుకొచ్చారు. ఎలా అంటే స్టోరీస్, షార్ట్ వీడియోస్ని అప్లోడ్ చేయటం, క్విక్ యాడ్ అనే ఆప్షన్, ట్యాప్ టు వ్యూ, వీడియో మెసేజెస్, ఇలా కొత్త యూజర్స్ని అట్రాక్ట్ చేసేలా యాప్ని ఆల్రెడీ వాడుతున్న వాళ్ళని ఇంకా బాగా యాప్ని వాడే విధంగా ఈ కొత్త ఆప్షన్స్ ఉపయోగపడ్డాయి. అలా 2012 అక్టోబర్ నాటికి స్నాప్చాట్లో యూజర్స్ రోజుకి 200 లక్షల స్నాప్లు పంపేవాళ్ళు. ఇలా కొత్తగా వచ్చిన ఫీచర్లతో స్నాప్చాట్ పాపులారిటీ దెబ్బకు ఆకాశాన్ని తాకింది. స్నాప్ మీ అనగా నాకు స్నాప్ సెండ్ చే అనే పదాలు యూత్లో కామన్ వర్డ్స్గా మారిపోయాయి. ఇలా పెరుగుతున్న స్నాప్చాట్ పాపులారిటీ కేవలం యూజర్స్నే కాకుండా ఇంకొక బడా బిజినెస్ మ్యాన్ సైతం ఆకర్షించింది. అతనే ఫేస్బుక్ ఫౌండర్ అయిన మార్క్ జుకర్బర్గ్. ఒకరోజు స్నాప్చాట్కి మార్క్ దగ్గర నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో మార్క్ ఈవెన్తో ఇలా అన్నాడు, మీరు స్నాప్చాట్తో చేస్తున్న విషయం కొత్తగా ఉంది. ఒకసారి మీరు కాలిఫోర్నియాలోని ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్కి వస్తే మనం స్నాప్చాట్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకోవచ్చని ఉంది. దీంతో మార్క్ని గౌరవించి ఇవాన్, బాబీ అతన్ని కలవడానికి కాలిఫోర్నియా వెళ్లారు. అక్కడ జరిగిన మీటింగ్లో మార్క్ జుకర్బర్గ్ స్నాప్చాట్ని ఫేస్బుక్ కొనాలనుకుంటుంది అని ఒక ఆఫర్ ఇచ్చారు. కానీ వీరు అమ్మేందుకు ఇష్టపడక ఆఫర్ని సున్నితంగా తిరస్కరించి వచ్చేశారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఫేస్బుక్ అచ్చం స్నాప్చాట్ లాగే ఉండే పోక్ అనే యాప్ని క్రియేట్ చేసింది. అప్పుడే మార్క్ నుంచి మరలా ఈవెన్కి ఇలా మెయిల్ వచ్చింది, నేను ఇచ్చిన ఆఫర్ని వద్దు అన్నారు కదా, ఇప్పుడు పోక్ మీకు నచ్చుతుంది అని ఆ మెయిల్లో ఉంది. ఇక ఈ పోక్ యాప్ అనేది 100% స్నాప్చాట్ని కాపీ చేసిన యాప్. పోక్లో ఉన్న అన్ని విషయాలు స్నాప్చాట్ నుంచి కాపీ కొట్టినవే. పోక్ని ఫేస్బుక్లో కూడా బాగా ప్రమోట్ చేశారు. దాంతో మొదటి వారంలోనే నెంబర్ 1 ఇన్స్టాల్డ్ యాప్ను నిలిచింది. దాంతో స్నాప్చాట్ కంపెనీ వాళ్ళకి ఈ పోటీని ఎలా తట్టుకోవాలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ పోక్ యాప్ దెబ్బకి తమ స్నాప్చాట్ పని అయిపోతుంది అనుకున్నారు. ఎందుకంటే ఫేస్బుక్ దగ్గర వీళ్ళకన్నా చాలా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ దగ్గర వీరికన్నా ఎక్కువ బడ్జెట్ ఉంది. దాంతో పోక్ యాప్ అనేది స్నాప్చాట్ని దాటిస్తుందేమో అని స్నాప్చాట్ కంపెనీ వాళ్ళు ఆందోళన పడ్డారు. కానీ ఇవాన్ ఇవేం పట్టించుకోలేదు. ఈ జరుగుతున్న వార్ని మనం ఎలా అయినా దాటాలి అని రోజు మోటివేషన్ ఇచ్చేవాడు. ఇలా ఒక నెల గడిచేసరికి పోక్ యాప్ యొక్క డౌన్లోడ్స్ అమాంతం తగ్గిపోయాయి. కారణం, పోక్లో ఉన్న విషయాలు స్నాప్చాట్ నుంచి కాపీ చేసినవేనని, కొత్తగా యాప్లో ఏం లేవని, ఆల్రెడీ స్నాప్చాట్ ఉన్నప్పుడు అదేలాంటి ఇంకొక యాప్ని డౌన్లోడ్ చేసుకుని వాడడం ఎందుకని యూజర్స్ రియలైజ్ అయ్యారు. దాంతో కొన్ని రోజులకి పోక్ ఉన్న యూజర్స్ కూడా తగ్గుతూ వచ్చారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పోక్ యాప్ని ఎవరు వాడకపోవడంతో చేసేదేం లేక పోక్ యాప్ని కంప్లీట్గా షట్ డౌన్ చేసింది ఫేస్బుక్. కానీ స్నాప్చాట్ మాత్రం ఆగలేదు. ప్రతిసారి కొత్త కొత్త ఫీచర్లను యాప్లోకి తీసుకొచ్చి యూజర్స్ని ఆకట్టుకుంది. దాంతో కొన్ని రోజుల తర్వాత మార్క్ జుకర్బర్గ్ స్నాప్చాట్ని కొనడానికి మళ్ళీ ఆఫర్ చేశాడు. కానీ ఈసారి $3 బిలియన్. ఒకవేళ ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే ఇవాన్, బాబీ ఇద్దరు కోటీశ్వరులు అయిపోతారు. ఒక్క రోజులో వారి జీవితం మారిపోతుంది. వాళ్ళిద్దరి జీవితాలు సెటిల్ అయిపోతాయి. కానీ చాలా బాగా ఆలోచించిన తర్వాత స్నాప్చాట్ రిస్క్ తీసుకుందాం అనుకుంది.
అలా రెండోసారి కూడా మార్క్ ఆఫర్ని రిజెక్ట్ చేశారు. మళ్ళీ ఫేస్బుక్ నుంచి కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉందని తెలిసి ఈసారి ఈవెన్ స్నాప్చాట్కి కొత్త ఫీచర్స్ తీసుకురావాలని, యూజర్స్కి మంచి ఎక్స్పీరియన్స్ని యాప్ ద్వారా ఇవ్వాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే లెన్సెస్, స్టోరీస్, స్పోట్లైట్, స్నాప్ మ్యాప్ ఇలా రకరకాల కొత్త ఫీచర్స్ని యాప్లోకి వదులుతూ వచ్చారు. దాంతో క్రమంగా యూజర్స్కి స్నాప్చాట్ అనేది పిచ్చిగా నచ్చేసింది. దాంతో నేడు కొన్ని వందల కోట్ల మందికి ఇప్పుడు స్నాప్చాట్ వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయింది. ప్రస్తుతం స్నాప్చాట్లో రోజుకి కొన్ని వందల కోట్ల స్నాప్లు సెండ్ అవుతున్నాయి. సరే, నాణానికి ఒకవైపు చూసాం, ఇక రెండో డార్క్ సైడ్ని కూడా ఇప్పుడు చూద్దాం. ఒక మెసేజ్ యాప్గా స్నాప్చాట్ ఎంత పాపులర్ అయితే అయ్యిందో ఈ క్రమంలో అంతే విధంగా విమర్శలు కూడా స్నాప్చాట్పై పెరుగుతూ వచ్చాయి. స్నాప్చాట్ యొక్క ముఖ్యమైన యూజర్స్ టీనేజర్స్ అవడం వల్ల స్నాప్చాట్ నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా స్నాప్చాట్ డ్రగ్స్ డీలింగ్, చైల్డ్ అబ్యూస్, ఉమెన్ డిస్క్రిమినేషన్ వంటి చాలా సెన్సిటివ్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యింది. స్నాప్చాట్లో ఉన్న ఆటోమేటిక్ మెసేజ్ డిలీట్ ఆప్షన్ వల్ల ఈజీగా టీనేజ్ పిల్లలకి డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పి, అంతేకాకుండా ఈ ఆటోమేటిక్ మెసేజ్ డిలీట్ ఆప్షన్ వల్ల చాలా మంది క్రైమ్స్ ఈజీగా చేస్తున్నారని చెప్పి కోర్టులో ఎన్నో ఆరోపణలు స్నాప్చాట్పై వచ్చాయి. ఇక 2013లో ఒక సెక్యూరిటీ రీసెర్చ్ గ్రూప్ స్నాప్చాట్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసినప్పుడు వాళ్ళు స్నాప్చాట్లో ఒక బగ్ని కనిపెట్టారు. ఆ బగ్ ద్వారా హ్యాకర్స్ స్నాప్చాట్లోని యూజర్ నేమ్స్ని, ఫోన్ నెంబర్స్ని, ఫొటోస్ని, మెసేజెస్ని యాక్సెస్ చేసే వీలుందని చెప్పారు. ఈ విషయాన్ని స్నాప్చాట్ వాళ్ళకి చెప్పినా వారు పట్టించుకోలేదు, జాగ్రత్త పడలేదు. దాంతో కొన్ని నెలల్లోనే హ్యాకర్స్ 4.6 మిలియన్స్ యూజర్స్ని హ్యాక్ చేసి పబ్లిక్ వెబ్సైట్లలో అప్లోడ్ చేశారు. ఈ సంఘటన అప్పట్లో ఒక పెద్ద దుమారం లేపింది. అన్ని మీడియా ఛానల్స్ స్నాప్చాట్లో జరిగిన డేటా బ్రీచ్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇది స్నాప్చాట్కు ఒక పెద్ద ఎదురుదెబ్బలా మారింది. మొదట్లో స్నాప్చాట్ ఈ వార్తలపై పెద్దగా స్పందించకపోయినా కొన్ని రోజుల తర్వాత స్నాప్చాట్ స్వయంగా డేటా బ్రీచ్ జరిగిందని యూజర్స్ని క్షమాపణ అడిగారు. డ్రగ్స్ డీలింగ్, చైల్డ్ అబ్యూస్, ఉమెన్ డిస్క్రిమినేషన్ లాంటి ఆరోపణల వల్ల కాలిఫోర్నియా సివిల్ రైట్ డిపార్ట్మెంట్కి స్నాప్చాట్ క్షమాపణగా $15 మిలియన్ చెల్లించాల్సి వచ్చింది. ఇక్కడితో కూడా ఆగలేదు. చాలామంది తల్లిదండ్రులు స్నాప్చాట్ని వాడడం వల్ల పిల్లలు డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి చాలా మానసికమైన బాధలకు లోనవుతున్నారని కోర్టులో కేసులు కూడా ఫైల్ చేశారు. ఇక మరలా 2017లో ఇంకోసారి స్నాప్చాట్ని హ్యాక్ చేసి 50,000 యూజర్స్ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మెసేజెస్, ఫొటోస్ని పబ్లిక్కి లీక్ చేశారు. ఇలా పదే జరుగుతున్న డేటా బ్రీచెస్ వల్ల స్నాప్చాట్లో యూజర్ ప్రొటెక్షన్పై చాలా సందేహాలు ఈసారి బలంగా రేకెత్తాయి. ఈ సంఘటనలో 1-2 సార్లు యూజర్స్ని స్నాప్చాట్ వాడాలా వద్దా అని ఆలోచించుకునేలా చేశాయి. ఇక మన ఇండియాలో జరిగిన ఒక సంఘటన విషయానికి వస్తే, రీసెంట్గా 2022లో ఆదిత్య వర్మ అనే ఒక కుర్రాడు ఒకరోజు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు సరదాగా తన ఫ్రెండ్స్తో గ్రూప్ చాట్లో నేను తాలిబాన్ గ్రూప్కి చెందిన వాడిని, ఇప్పుడు ఈ విమానాన్ని పేల్చేయబోతున్నానని మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్ యూకే ఎయిర్పోర్ట్ వైఫైలో తెలిసింది. దీంతో ఆ విషయాన్ని ఎయిర్పోర్ట్ వారు స్పానిష్ గవర్నమెంట్కి చెప్పారు. దీంతో స్పానిష్ గవర్నమెంట్ ఆదిత్య వర్మ ఉన్న విమానాన్ని ల్యాండ్ అయ్యేంత వరకు ఎస్కార్ట్ చేసి ల్యాండ్ అయిన వెంటనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విషయం తెలిసిన తర్వాత ఆదిత్యని బెయిల్ మీద రిలీజ్ చేశారు. ఈ సంఘటన వల్ల స్నాప్చాట్లో యూజర్స్ చేసే చాట్ అనేది అసలు ఏమాత్రం ప్రైవసీ లేదు అనే సందేహాలు బలంగా మొదలయ్యాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత స్నాప్చాట్ తమ యాప్ యొక్క ప్రైవసీ పాలసీలో నుంచి 100% మెసేజెస్ డిలీషన్ అనే సెక్యూరిటీని తీసేసింది. అంతేకాకుండా స్నాప్చాట్లో సర్వర్ల నుంచి మెసేజెస్, ఫొటోస్ డిలీట్ అయ్యాయి అని మనం అనుకుంటున్నాం. కానీ స్నాప్చాట్లో ఉన్న కొన్ని లూప్ హోల్స్ వల్ల వాటిని మళ్ళీ కొన్ని థర్డ్ పార్టీ యాప్లను వాడి వాటిని తిరిగి రిస్టోర్ చేయొచ్చు. ఈ కంప్లైంట్ స్నాప్చాట్ దగ్గరికి వెళ్ళినా స్నాప్చాట్ వారు మాత్రం వీటిని బ్యాన్ చేస్తామని చెప్పి కూడా ఇంకా బ్యాన్ చేయకపోవడం చాలా బాధాకరం. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనల వల్ల మన స్నాప్చాట్ 100% మన మెసేజెస్ని ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పలేం. అందుకే స్నాప్చాట్ ఇప్పుడు యూత్ లైఫ్ స్టైల్లో భాగమైనప్పటికీ దాన్ని జాగ్రత్తగా వాడడం మంచిది. వీలైనంత వరకు పర్సనల్ ఇమేజెస్ని, పర్సనల్ మెసేజెస్ వంటి వాటిని స్నాప్చాట్లో షేర్ చేయకపోవడం మంచిది. ముఖ్యంగా ఈ యాప్ని పిల్లలకు దూరంగా ఉంచడం మరీ మంచిది. సో ఇది ఫ్రెండ్స్, ఈ పూర్తి సమాచారం విన్నాక స్నాప్చాట్పై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని పెళ్ళి ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.